హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా పచ్చి మామిడికాయ తురుము పచ్చడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకొని వేడయిన తర్వాత 15-20 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే నూనెలో 4-5 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో అరస్పూను పసుపు, అరస్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుంది. ఇలా కొంచెం నూనె పైకి వచ్చే వరకు మగ్గిన తర్వాత 1 కప్పు వరకు పచ్చి మామిడికాయ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బాగా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత 4-5 చిన్నులపాయల్ని, అరస్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బరకగా మనం టమాటా మామిడికాయ తురుముని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని ఒక తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండి తిరగమాతకు పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి, నూనె వేడయిన తర్వాత అరస్పూను జీలకర్ర, అరస్పూను ఆవాలు, 2 విరిచిన ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్నులపాయి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటా పచ్చడిలో వేసుకొని ఒకసారి కలుపుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.